నన్ను క్షమించు బాలయ్య బాబాయ్ అంటూ జూనియర్ ఎన్టీఆర్ చెప్తున్నట్టుగా అయితే తాజాగా ఒక వీడియో వైరల్ అవుతోంది. నందమూరి జూనియర్ ఎన్టీఆర్ బాలయ్య అంటే ఎంతో అభిమానిస్తారు. ఆయనకి ఆయనంటే ఎంతో అభిమానం. అయితే తాజాగా నందమూరి బాలకృష్ణకి సంబంధించిన విషయాలపై ఆయన చాలా విచారం వ్యక్తం చేస్తున్నారట. రాజకీయానికి సంబంధించి ఎన్టీఆర్ సపోర్ట్ చేయకపోవడం వల్ల ఎన్నో ఇబ్బందులు ఎదురయ్యాయని అయితే తెలుస్తోంది. కాకపోతే జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేయలేదన్న ఒక కారణంతో ఎన్నో మాటలు వచ్చాయి. అలాగే తెలుగుదేశం పార్టీని అలాగే నందమూరి కుటుంబ సభ్యులని అవమానించారు. కానీ ఆ టైంలో ఎన్టీఆర్ మౌనం వహించడం అటు బాలయ్యకి కూడా ఇబ్బంది కలిగించిందన్న విషయం తెలుసుకొని ఎన్టీఆర్ చాలా బాధపడుతున్నారట. అందుకే బాబాయ్ని క్షమించమని కోరినట్టుగా తెలుస్తోంది. పొలిటికల్గా తను రావడానికి ఇప్పట్లో సిద్ధం లేరు అని చెప్పడానికి కారణం కూడా ఇదేనని, కాకపోతే పొలిటికల్గా తెలుగుదేశం పార్టీకే తన మద్దతు అని గెలిచినటువంటి సందర్భంలో విషస్ని అందించినప్పుడే అందరికీ తెలిసింది. కాబట్టి నందమూరి బాలకృష్ణ ఎలాగైనా సరే జూనియర్ ఎన్టీఆర్ని దగ్గరికి తీసుకుంటే ఇలాంటి వాళ్ళకి చెక్ చెప్పేట్టుగా అవుతుందని ఓ పక్క ఎన్టీఆర్ అభిమానుల మాట. సో నందమూరి కుటుంబ సభ్యులు ఒక్కటిగా ఉంటే చూడాలనేది వాళ్ళ ఆలోచన. మరి అది ఎప్పటికి జరుగుతుందో చూడాలి. ఏది ఏమైనా నందమూరి కుటుంబ సభ్యుల మధ్య జరుగుతున్నటువంటి ఈ సోషల్ వార్ తొందరలోనే ముగియాలనేది కోరుకుంటున్నారు. సో జూనియర్ ఎన్టీఆర్ మాత్రం ఏది జరిగినా నందమూరి బాలకృష్ణ అంటే తనకెంతో గౌరవం అని, అది ఇప్పుడు మొదలైంది కాదు, అది చిన్ననాటి నుంచే బాలయ్య మీద గౌరవం అలాగే పెరిగిందనేది సమాచారం. కాబట్టి జూనియర్ ఎన్టీఆర్ ఇప్పటికైనా నందమూరి బాలకృష్ణతో నేరుగా కలిసి ఈ విషయాల గురించి మాట్లాడితే ప్రాబ్లం సాల్వ్ అవుతుంది కదా అంటున్నారు బాలయ్య ఫ్యాన్స్.